నాకు నా పిల్లలకి ఆటలు తీసుకొని వచ్చిన. మరి నీ పెళ్ళానికి ఓకేనా? నాకు నా పిల్లలకి ఓకే. మరి నీకు నీ పెళ్ళానికి ఓకే అయితే కోరుకోవాలి. వీడికి ఎందుకు వచ్చింది? నా పిల్లల గురించి ఈ లోకానికి కొన్ని నిజాలు తెలియాలి. సరే, మన పెళ్ళాన్ని అయితే వెళ్తావు. మరి మన ఏంటండి? సరే, మీ పిల్లలు ఇలా పెళ్ళాన్ని ప్రవేశపెట్టింది. సరే మరి ఏమైనా చెప్పు పంచుతాయి. మరి సూనికి మంచిగా ఉంది, మంచిగా మాట్లాడుతుంది, మొగుడు బాగా అంటుంది. మరి మీ తెమ్మతలు ఎన్నో లైన్లో చెప్పు. ఇదా ఇదా నా దీని రోజు బాత్రూమ్స్ మోషన్స్ రెండు ఒకటేసారి వస్తుంది. నువ్వనే పెళ్ళమ్మాయి మరి ఏమైందో? టీవీ చూస్తున్నా. టీవీ చూస్తే సిగ్నల్ పోయింది. సిగ్నల్ పోతే పైవే ఆంటీని కదిలించినాం. పక్కింటి ఆంటీని కదిలించొచ్చింది. ఇదేనా చెప్పు. మానమాడుతుంది. మొన్న ఆంటీని కాదించమ్మని మరి ఇప్పుడు ఆంటీ నన్ను మానమాడుతుంది. మరి ఏమో పురా నాగమటిస్తుంది అంటుంది. ఏమైందో చెప్పు. మరి ఆ పిల్లని అయితే ప్రవేశపెట్టింది. ఎలా ఉంటుంది కారం? మాయా నా గుండె తెలుసుగా. రాజు డేంజర్ స్మైలీ వస్తే పెళ్ళి లేకుండా జైలు. పిల్లాడు మంచిగా ఉండు, మంచిగా మాట్లాడుతుండు. ఏమాగా పట్టించింది మరి? 10 మంది అరే దోటిక దగ్గర అంటే అరే పరమాయిస్తూ పొత్తు పూస్తారా అన్న. లండన్ అంటారా అన్న. మరి నీ పరిస్థితి ఎట్లా? నేను 10 మందిలో కూర్చున్నా. మా మమ్మీ లండన్ వచ్చింది. లండన్ పోయినా నేను లండన్ 10 మంది వెళ్ళి కూర్చున్నా. సెక్యూరిటీ కూర్చున్నా. నా పరిస్థితి పోతుందో తెలుగు నయమన్నా నీ తెలియదు నీకు. చూసుకోరు నాకు కొడక. నాకా తెలియదు నాకా. మొన్న చాయ్ పెట్టమన్నా. చాయ్ పెట్టమంటే 8 విజులు వచ్చాక చాయ్ పెట్టమన్నా. అసలు చాయ్ ఎవరైనా కుక్కలు పెడతారా? నేను అబద్ధం అవుతుంది. ఇప్పుడు మొత్తం బోరాన్ చేస్తున్నాం. మన బోరాన్ మొత్తం చేసిన పరిస్థితి మొత్తం ఆడ చేసింది. మేము 10 మందిలో కూర్చున్నప్పుడు ఆడుకుంటాము. మేము ఇట్టిస్తున్నాం. అది కూర్చోగా మాకు పంచాయతీ వస్తుంది. ఖాళీ బురం చేసేసి చంపేస్తా నరికేస్తా అంటున్నావేమో. నా ఒంటి మీద కూడా ఇంటి ముందు కూడా రాలేవు. మరి ఎట్లా అని చెప్పు. మరి మా అమ్మ నాకు చందమామ తీసుకుని అన్నం తినిపిస్తుంది. అయితే నాకు రోజు చుక్క తీసుకుంటే అన్నం తినిపిస్తుంది.